అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో లిక్కర్ స్కామ్ నుంచి బయటపడి కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చాను అని కేసీఆర్ కుమార్తె కవిత గారు సంబరాలు చేసుకుంటుంటే, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్ లో మాత్రం రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగిపోతున్నారు అని తెలుస్తుంది. రీసెంట్ గా లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరొక కేసు నమోదైంది. విషయంలోకి వెళ్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు. ఎందుకంటే ఆల్రెడీ మద్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తయారీలో అవకతవకలు జరిగినాయి, అమ్మకాల్లో అవకతవకలు జరిగినాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ తీసేసి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ తీసుకునే విధంగా పేమెంట్ మోడ్ పెట్టారు. అలా లిక్విడ్ క్యాష్ మొత్తాన్ని ఒక చోట దాచిపెట్టారు. ఇలా రకరకాల కథనాలు వచ్చినాయి. అవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చినాయి వాస్తవాలే. అయితే డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి లిక్కర్ ని తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన కాంట్రాక్టులకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషన్ల కోసం కకృతి పడి వారికి నచ్చిన వారికి ఇచ్చుకున్నారు అని ఒక కేసు నమోదైంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు లిక్కర్ బాటిల్ని తరలించడానికి 13 రూపాయలుగా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని ఏకంగా 31 రూపాయికి పెంచి జీవో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ఈ కాంట్రాక్టర్ని తీసుకొని అక్రమ మార్గంలో డబ్బుని సంపాదించుకున్నారు అనేది ఆ కేసు యొక్క సారాంశం. సో ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడటానికి కారుమూరి నాగేశ్వరరావు గారు అలాగే వారి కుమారుడు సునీల్ కుమార్ గారు ఏకంగా సిట్కి లంచం ఇవ్వజూపారు అనేది రీసెంట్ గా సిఐడి నమోదు చేసిన కేసు అనమాట. ఎంత సిగ్గు చేయటో చూడండి. స్కామ్, ఆ స్కామ్ కి సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్ లో కూడా అవకతవకలు జరిగినాయి అనేది ఇంకొక కేసు. ఆ కేసు నుంచి బయటపడడానికి సిట్కి లంచం ఇవ్వజూపారు అనేది ఇంకొక కేసు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు ముగింపు దశకి చేరుతుంది, కన్క్లూజన్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిన టైము. ఈ కేసుల పరంపర ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మాత్రం ఖాళీ అవుతుంది.